తెలంగాణలో పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు ఉద్యమ బాటపట్టారు. హైదరాబాద్ మాదాపూర్లోని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవనంలో నిర్వహించిన సమావేశంలో చలో హైదరాబాద్ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్లకు 4 ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు అమ్ముకున్నామని, అప్పుల బాధతో రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ వి రవీందర్ రెడ్డి, ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ వి సత్యమూర్తి, హైదరాబాద్ సెంటర్ చైర్మన్ సల్లా శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు ఎస్.ఎన్. రెడ్డి, రాష్ట్ర సలహాదారు వి సుధాకర్ తదితరులు ప్రభుత్వాన్ని వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎ. రామకృష్ణరెడ్డి, వి. భాస్కర్ రెడ్డి, ఎం. నరేందర్ రెడ్డి, జి. సంతోష్ రెడ్డి సహా పలువురు కాంట్రాక్టర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ మహాసభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్, చలో హైదరాబాద్. కాంట్రాక్టర్ల ఐక్యత, కాంట్రాక్టర్ల ఐక్యత, కాంట్రాక్టర్ల ఐక్యత, కాంట్రాక్టర్ల ఐక్యత, కాంట్రాక్టర్ల ఐక్యత. పెద్దలకు కాంట్రాక్టర్ మీటింగ్ సంబంధించి నిస్వార్థంగా వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి కాంట్రాక్టుల కోసం వాళ్ళ దానికోసం మంచి కాసుకొని ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే విఘ్నులు ఫ్రెండ్ దీంట్లో ఉండే మన రాజ్యాంగం ప్రజాస్వామ్యం 4వ స్తంభమైన మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికీ ఈ రోజు మీరు టైం తీసుకొని వచ్చినందుకు మీకు సదా మా కాంట్రాక్టర్ కంపెనీ మన ఫెడరల్ నుండి రుణపడి ఉంటుందని చెప్పి తెలుపుకుంటాను. నేను ఈరోజు మా బతుకు మా కొట్లాట బతుకు కొట్లాట అది వాళ్ళు ఏదైతే జరుగుతున్నదో, ఏదైతే మాకు ఇవాళ అన్యాయం జరుగుతున్నదో దాని గురించి ఫైనల్గా మేము 4వ స్తంభమైన మీ ద్వారా మేము ఇవాళ మీడియా వాళ్ళకి కానీ లేకపోతే అది చెవిటం కూడా శంఖం ముందినట్టుగా ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ధర్నా చేస్తున్నారు, డిస్ట్రిక్ట్ వైజ్ చేస్తున్నారు, గల్లీ వైజ్ చేస్తున్నారు, తర్వాత మన సిటీ వైజ్ చేస్తున్నారు. రెస్పాన్స్ ఏముందని చెప్పారంటే ఏం లేదు. మా వల్ల వాళ్ళకి ఏం లాభం జరగదు. గవర్నమెంట్కి ఓన్లీ ఎలక్షన్ ముందనే మా వల్ల లాభం జరుగుతుంది. అప్పటి వరకు టెండర్లు పిలవడము, పని చేయించడము, పేమెంట్లు ఇవ్వకపోవడము, ఈ రోజు మాకు ఆత్మహత్యలు అనేది తగ్గేందుకు ఇంకా ఫర్దర్ ఎవరు చనిపోవద్దు. మా బిల్డర్ సంబంధించిన కాంట్రాక్టర్ సంబంధించిన వ్యక్తి తర్వాత వేరే ఎవరు కూడా వాళ్ళ జీవితం అనేది అంతం చేసుకోకూడదు. ఆ విధంగా అంతం చేసుకున్నట్టయితే మేము వాళ్ళ పెట్టుబడికి మొత్తం అన్యాయం చేసిన అవుతాం. కాబట్టి మీరు మాకు రావాల్సిన పేమెంట్ మాకు 2% ఇన్కమ్ ట్యాక్స్ కట్ చేసి ఏ పేమెంట్ అయినా వైట్ క్యాష్ ఉందంటే మా ప్రైవేట్ బిల్డర్ దగ్గర బ్లాక్ తీసుకుంటాడు, వైట్ తీసుకుంటాడు. బిల్డర్స్ మటుకు 100% వైట్ క్యాష్ ఇస్తారు. అది టీడీఎస్ కట్ చేసి 2%. కాబట్టి దీంట్లో మా ట్రాన్స్పరెంట్ క్లియర్ ఉంటుంది. ప్లస్ మాకు ట్యాక్స్ వైజ్ కానీ బయట పోతే ఇంటి దగ్గరకు వచ్చి కూర్చుంటే ఇంట్లో పోకుండా హైదరాబాద్లో తిరగడం చాలా మంది ఉన్నారు. కార్లు పక్క పెట్టి ఆటో తిరగడం చూసినా నేను. ఎందుకొరకు ఇవాళ 100 ఎకరాలు వాళ్ళ నాయనకు ఉండే, ఇవాళ వాళ్ళు చూస్తే 2 ఎకరాలకు వచ్చింది. ప్రతి సంవత్సరం 2 ఎకరాలు గట్టు జరుపుతున్నారు. అంటే దాన్ని సంపాదించేది ఏముంది? ఇంట్లో మాకు అర్థమైన వృత్తి ఇది ఒకటే, వేరే వృత్తి మాకు తెలియదు. వేరే వృత్తికి వాళ్ళకి టైం తీసుకుంటుంది. కాబట్టి దీని నుంచి మేము బయటపడాలి, మాకేమైనా మంచి జరగాలి అని చెప్పానంటే మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, వాళ్ళు డబ్బు ఇవ్వదలుచుకుంటే అంటే అదే మరి ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ బిడ్డ వచ్చిందని చెప్పంటే 1000 కోట్లు ఖర్చు పెడుతుంది. ఇదే గవర్నమెంట్ 100% 1000 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు ఇళ్ళు నైట్ మొత్తం కంప్లీట్ చేసి పడేసేది చేసేవాళ్ళం మేము. కానీ మా పేమెంట్లు ఇవ్వమంటే మాత్రం ప్రతి ఒక్కరు ఎవరు రెస్పాండ్ కావట్లేదు. ఇన్ని ధర్నాలు, వాళ్ళు ఎన్ని రాత్రులు నిద్రలేని కాదు అనుకుంటూ ఎంతమంది చనిపోయారు. రేపు పొద్దు నీకు ఎంతమంది చనిపోవాలి, ఒక్క మంచి కూడా చనిపోవద్దని మా యొక్క గట్టి పట్టుదలతో ముందుకు వచ్చినాము. పెద్దలు వీళ్ళందరూ ముందు నుంచే నడిపిస్తున్నందుకు ఎప్పటికీ మా కాంట్రాక్టర్ పెట్టిన నుంచి వీళ్ళది థ్యాంక్లే జాబ్ అంటే వీళ్ళకి ఎవరికి ఏం పర్సనల్ వెళ్ళలేదు. వాళ్ళకి తెలుసు కావాలంటే ఒక మినిస్టర్ రిపేర్ చేయించుకోగలుగుతారు. సామాన్యమైన కాంట్రాక్టర్ మాది 9% జీడీపీ ఉందండి. ఇవాళ 2 లక్షల మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇవాళ 20 సెంటర్లు ఉన్నాయి తెలంగాణలో కూడా. ఆల్ ఇండియా మొత్తం కూడా 2000 సెంటర్స్ ఉన్నాయి. ఇది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941 ఉంది. ఎందుకంటే ఒకసారి పర్చేజ్ చేయాలి కాబట్టి నేను చెప్తున్నాను. 1954 మన హైదరాబాద్లో మనకు ఇది స్టార్ట్ అయింది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈరోజు మా పరిస్థితి ఏంటి? ఇక్కడ కూడా మేము ఉంటాము సరే, ల్యాండ్ పైసలు అమ్ముతున్నారు. ఒక ల్యాండ్ 2000 కోట్లు 3000 కోట్లు మా మొక్కని ఇస్తే మేము పబ్లిక్ బతుకుతారండి. మా ఇంకా చిన్న ఫ్యామిలీస్ బతుకుతారు. మా డబ్బులు మా లేబర్కి వెళ్తే పైసలు వాళ్ళు సంతోషానికి పుట్ట తింటారు. అనవసరంగా వాళ్ళ లైఫ్లు ఖరాబ్ అవుతుంది. ఇంకొక ఆత్మహత్య కానీ ఇంకొకరు కానీ చనిపోకుండా ఉండాలని చెప్పేసి అంటే గవర్నమెంట్ కంపల్సరీ మేము డిమాండ్ చేస్తున్నాము. ఆత్మహత్యలే ముఖ్యం. రైతులు చనిపోకుండా చూసిండ్రు, వాళ్ళ లోన్లు మాఫీ చేశారు. మాకేం లోన్లు మాఫీ చేయమని అడుగుతలేమే. రావాల్సిన ఎలిజిబుల్ పేమెంట్ మాకు ఇవ్వమని చెప్పి అడుగుతున్నాము. దయచేసి మీరు అందరూ కూడా
మీ తరఫున కొంచెం మీరు కూడా ఏం చేసినట్టయితే ప్రభుత్వానికి చెవులు కళ్ళు మీరు మేము ఎంత అరిసి మన చెవులను కూడా శంఖం పొందినట్టు కాబట్టి మీరు అందరూ దయచేసి మీ సపోర్ట్ చేసి వాస్తవాన్ని మీరు చూడండి. మీరు ఇంకెవరిని ఆత్మహత్య చేసుకుంటే అది మనం ఇక్కడ ఉండేసి తెలంగాణ వాళ్ళే మేము ఓటేసినాము, మేము తెలంగాణ కోసం కొట్లాడినాము, మేము కాంగ్రెస్కి వేసినాం, మేము టీఆర్ఎస్కి వేసినాం, ఇంకోటి పార్టీ వచ్చినా మేము వేస్తాం. మేము న్యూట్రల్ పర్సన్స్, మా బిజినెస్ ఏందో మాకు మెయిన్ అది. కానీ దాన్ని తీసుకొని వాళ్ళప్పుడు అప్పుడేంది పెంక మీద ఇప్పుడు పెన్న మీద ఇలా పడ్డట్టు అవుతుంది మా పరిస్థితి. అదండి పరిస్థితి. దయచేసి మీరు అందరూ కూడా చూడండి సార్. అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు అందరూ టైం తీసుకొని ఇది చేసినారు. మా వాళ్ళు మాట్లాడారు. ధన్యవాదాలు. 50 కోట్ల రూపాయలు ఉంటున్నాయి ఒక కార్పొరేట్ సంస్థకు. కాబట్టి దాని నుంచి న్యాయం జరగాలి. మామూలు వ్యక్తి ఎవరు కార్పొరేట్ ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవడం, మామూలు వ్యక్తి అనేది వాళ్ళ జీవితం అనేది ఇవి చేసుకునే ఛాన్స్ ఉంది. ఇంకొక హత్య కానీ ఎవరు చేసుకోకుండా ఆత్మహత్య చేసుకోకుండా ఉండాలి. రైతులు అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మనది ఇప్పుడు కాంట్రాక్ట్ల బాధ్యత భారీ వచ్చింది. మేము మా లోన్లు రైతులకు కంపల్సరీ సాయం చేయాలి. మాకు లోన్లు మాఫీ చేయమని అడగట్లేదు. మేము లోన్లు కట్టుకుంటాం. మాకు రావాల్సిన లేజ్మెంట్ పేమెంట్ మాకు ఇవ్వమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పనిలో న్యాయం ఉంది, ధర్మం ఉంది మేము మాట్లాడే దానిలో. కాబట్టి మీ తరఫున కూడా దీన్ని ఆ చెవులో దానికి వినబడతారు చెప్తారని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.